అదరగొట్టింది. తాండవం తాండవం ఆడేశాడు. బీభత్సంగా ఉంది. కాంతార క్లైమాక్స్ లెక్క ఉంటది సినిమా. బాక్సులు పలిగాయంట. బాక్స్ పగిలిపోయాయి. ఖచ్చితంగా బాక్స్ 2 బాగుందా? 2 బాగుంది. 2 చాలా బాగుంది. అదరగొట్టాడు. బాలయ్య గురించి ఏం చెప్తారు? బాలయ్య అసలు లైఫ్ టైం అచీవ్మెంట్ ఆయనకి. అదరగొట్టాడు అసలు. చచ్చిపోయి భయం వేసింది అసలు. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ క్లైమాక్స్ స్టార్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలా తల పట్టుకొని మనిషిని అలా తిప్పడం అది ఇలా. అది ఇంటర్వెల్ క్లైమాక్స్. అది ఇంటర్వెల్ వస్తుంది. అది ఎక్సలెంట్ తీస్తాడు. బ్లాక్ బస్టర్ బొమ్మ. అంటే మన కంట్రీ దేని మీద స్టాండ్ అయింది అన్నప్పుడు మన కంట్రీ ఒక నమ్మకం మీద స్టాండ్ అయింది. మన కోసం భగవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ భగవంతుడు ఎక్కడో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేటటువంటి నమ్మకం మీద స్టాండ్ అయింది అనేటటువంటి టేక్ చాలా బాగుంది. అలాగే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో భగవంతుడు వస్తాడు. భగవంతుడు అంటే ఎక్కడి నుంచో ఆయన రాడు, మనిషి రూపంలోనే ఒక ఐడియానిచ్చి ఆ ఐడియా ద్వారా ఈ ప్రపంచాన్ని మనం ఎలా కాపాడాము. వ్యాక్సినేషన్లో మనకి కోవిడ్ వ్యాక్సినేషన్లో మనము ఎంతవరకు విశ్వగురువుగా నిలబడ్డాము మనము అనేటటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్ పరంగా తమన్ గారి మ్యూజిక్ మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ అఖండాలో ఆయన చేసినటువంటి ప్రయోగాలు కానీ మ్యూజిక్, ఎస్పెషల్లీ శివుడికి చాలా గట్టిగా ఉండేటటువంటి మ్యూజిక్ ఉండాలి. శబ్దానికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి శివుడు. సో ఆ శబ్దాన్ని చాలా అద్భుతంగా ప్లే చేసినటువంటి వ్యక్తిగా తమన్ గారు నిలిచిపోయారు. స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్ వాస్ చెప్తున్నాను కదా, మనకి దైవం మానుష రూపేణ, మనిషి రూపంలోనే భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. మీకు నచ్చిన ఫేవరెట్ సీన్ ఏంటి? ఆయన లాస్ట్లో క్లైమాక్స్లో బాలకృష్ణ గారు ఈ దేశం గురించి చెప్తూ, మీకు ఈ దేశ నీ చరిత్ర ఎంత, మీ దేశపు చరిత్ర ఎంత, మా దేశంలో ఉన్నటువంటి కాశీలో ఒక చెట్టుకు ఉన్నటువంటి చరిత్ర కూడా నీ దేశానికి లేదు అంటారు. చాలా అద్భుతమైనటువంటి డైలాగ్. కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్. అసలు ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ పోయిద్ది. అసలు ఆ సినిమాయే హైలైట్ భయ్యా. ఇది బాలకృష్ణ గారు, బోయపాటి గారు తప్పించి ఎవరు చేయలేరు. తమన్ గారి మ్యూజియం అయితే బీభత్సం. సీట్లు ఎదురుతున్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంది భయ్యా. హైందవ సనాతన ధర్మం, ఇదే పాయింట్ రాసుకోండి. హైందవ సనాతన ధర్మం చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. మనకి బాలకృష్ణ గారు, బోయపాటి గారు తప్పించి ఎవరు ఈ సినిమా చేయలేరు, తీయలేరు. ఎక్సలెంట్గా ఉంది భయ్యా, చాలా బాగుంది. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ కూడా బాగుంది. బాలయ్య గారి యాక్టింగ్ అయితే చింపి చాటే భయ్యా. ఈజీగా అయితే 400 to 500 crores ఈజీగా కొట్టిద్ది. నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఎందుకు అంటే మన తెలుగు అని చెప్పడానికి కాదు, కానీ మనకి ఎలాగో 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. 4 లాంగ్వేజెస్లో కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఆదరణ దొక్కుతుంది సినిమాకి అయితే. సీన్లన్నీ బాగున్నాయి. ఎందుకంటే అది చైనా మీద యుద్ధం కానీ, అదే మనం సింధూర్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, అట్లా రెండు డైలాగులు ఉన్నాయి. అవి చాలా బాగా నచ్చినాయి. బాలయ్యని అంటే మనం అఖండ 1లో చూసాము, తర్వాత ఇప్పుడు అఖండ 2లో చూసాం. వాళ్ళ నాన్నగారు దక్షయజ్ఞం చేశారు. దక్షయజ్ఞం శివుడుగా చేశాడు. తర్వాత ఈయన అఘోరాగా చేశాడు. అఘోరా అంటే శివుడుగా చేశాడు, బాగా చేశాడు. స్టోరీ అంటే నేను టోటల్ 3.5, 4 ఇస్తానండి. అది సాంగ్స్ 2ేనండి. ఒకటి తల్లి మీద, తర్వాత మీకు తెలిసిన హీరోయిన్తో ఒక సాంగ్ తెలిసిందే కదా, అవే జాజికాయ అంటే అది హీరోయిన్తో కదా, బాగానే ఉంటుంది, అందరికి నచ్చింది. నాకు నచ్చింది ఏంటంటే తల్లి సాంగ్ బాగా నచ్చిందండి. ఫ్యాన్స్ చూడొచ్చండి సినిమా. అది ఏంటంటే ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట.